పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా ఎక్కువ శాతం ఆలోచనలతోనే వాళ్ళు సమయాన్ని ఇది చేసుకునే అవకాశం కనబడుతుంది. ఆలోచనలు అతి ఎక్కువగా రావడం, అవి చాలా ఫాస్ట్గా ఉండడం, డెసిషన్ తీసుకునేటప్పుడు 1-4 సార్లు ముందు వెనక అవ్వడం, పనులు చేద్దాం అనుకుంటూ వాటిని రకరకాలుగా ఆ వేరియేషన్స్ వల్ల, ఈ స్పీడ్గా వచ్చే ఆలోచనల వల్ల వాళ్ళు ముందుకి వెనక్కి వెళ్ళడంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఆలోచనలని నియంత్రించుకోవాలి. ఒకేసారి అనేక పనుల మీద ఆలోచనలు రావడం వల్ల కొంత డిస్ట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి కరెక్ట్గా ప్లానింగ్గా ముందుకు పెడుతూ ఉన్నట్లయితే అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ తొందరపాటు తనం లేకుండా జాగ్రత్తగా ఆలోచించి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో కానీ లేకపోతే ఏదైనా రాత పరీక్షల్లో కానీ జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఉత్పన్నం కావని ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా తొందరగా నిర్ణయాలు తీసేసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి కొంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. గృహ వాహన సౌఖ్యం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున అవసరమైన కార్యక్రమాల్లో అంటే గృహ సౌఖ్యం మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే నూతన గృహ వాహనాల కొనుగోలు కొరకు కానీ ఆలోచనలు అధికం చేస్తారు. కానీ గృహంలో ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ప్రశాంతతని పెంచుకునే విధంగా ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో డిస్ట్రాక్షన్స్ లేకుండా జాగ్రత్తగా విద్య మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈ రోజున ఆలోచనలు అనేవి అధికంగా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ రోజున ఎక్కువ శాతం ఏ రకమైన కార్యక్రమం చేద్దాం అనుకున్నా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారు. వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఇతరుల యొక్క సహకారం కన్నా కూడా మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేంత సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత ఎమోషన్స్ని, కోపాన్ని నియంత్రించుకోవాలి. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ విషయంలో ఫాస్ట్గా తీసుకోవడం బట్టి కూడా కొంత వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తిలో మీతో పాటు పనిచేసే వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే సంతాన సంబంధమైన విషయాల్లో సంతానంతో మీ యొక్క రేపో కానీ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణకు అవకాశం కనబడుతుంది. కనుక వీలైనంత వరకు మీరు వృత్తి చేసే ప్రదేశాలలో కానీ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత వరకు ప్రశాంతంగా, అంటే సిచ్యుయేషన్స్ అలా వస్తాయి, వచ్చినా కూడా వీలైనంత మీరు ఘర్షణని నియంత్రించుకునే పరిస్థితిని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత అధిక శాతం మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకున్నా మీకు శ్రమ అనేది అధికంగా ఉండడం, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, దానివల్ల వచ్చిన ఆలోచనలు పదే రావడం, స్థిమితంగా నిర్ణయాలు లేకపోవడం, దాంతో మీరు పూర్తి స్థాయిలో మీ కొరకు మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచనలు అనేవి సక్రమంగా లేకుండా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది కనబడే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఒకటి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే వీటికి సంబంధించిన విషయాల్లో మీరు పెద్దల్ని అప్రోచ్ అయినప్పుడు అంటే ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కానీ ఎవరన్నా కలిసి మీరు వారి యొక్క సలహా సంప్రదింపుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు శ్రమతో కూడిన ఫలితాన్ని ఇచ్చే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అలాగే వారితో మొత్తానికి మీరు అనుకున్న పని సాధించే విషయంలో ఎక్కువ కృషితో పనులు సాధించడానికి మీరు తీవ్రంగా ప్రయత్నాలు అనేవి చేయడం అనేది ఒకటి జరుగుతుంది.
అలాగే గవర్నమెంట్ సంబంధించిన పనుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఏదన్నా మీరు కౌన్సిలింగ్ లాంటి సంస్థలు నడిపేవారు కానీ, లేకపోతే ఏదైనా విద్యార్థులకు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన వారికి కానీ ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, అది వృత్తికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి తరపు బంధువర్గంతో కలిసినప్పుడు కానీ, లేకపోతే వారు మిమ్మల్ని వాళ్ళతో కలవడం కానీ, లేకపోతే వారితో కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి వరకు మీరు చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి వరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, మీ ప్రశాంతతను పెంచుకునే విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కొరకు వాటిని మీ యొక్క వృత్తితో కలిపి కనెక్టివిటీగా, అంటే ఏదైనా పని చేసే ముందు ఇటు వృత్తి విషయంలోనూ అటు వారి విషయంలోనూ కలిపి మీరు సమన్వయపరుచుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు కీలక నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో కొంత ఎక్కువ శాతం మీరు అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళడానికి వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహ వాతావరణం కావచ్చు, అది చాలా వరకు మీకు ప్రశాంతత అనే విషయంలో మాత్రం కొంత ప్రశాంతత అనేది మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అంటే తండ్రి తరపు బంధువులు, తర్వాత మీ యొక్క ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులు, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా వరకు అది మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సామాజిక సేవ చేస్తారు, తండ్రితో కలిపి చర్చలు చేస్తారు, విద్యార్థులకి విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఎక్కువ శాతం మీ వైపు మీరు కృషి చేయడం, వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంటే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ఆత్మీయుల్ని కలవడానికి కానీ, లేకపోతే దూర ప్రదేశాలకి ప్రయాణాలకు కానీ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎంత మీకు ఆర్థికంగా ప్లస్ వస్తుందో దాని అంతే విధంగా మీరు దానికి ఎక్కువ ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం కొంత నియంత్రణ మాత్రం అవసరం. అలాగే మానసిక ప్రశాంతతను పెంచుకునే విషయం కూడా చాలా వరకు అవసరం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్, మిత్ర బంధాలను పెంపొందించుకునే విషయం కొంతవరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ పరిచయం వ్యక్తులతో కూడా మీరు ఆశించిన స్థాయిలో మీకు సపోర్ట్ కొరకు మీరు ఆశించిన, లేకపోతే వారితో మీరు ఏదైనా మీ యొక్క బిజినెస్ పరంగా డెవలప్మెంట్ కొరకు మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు, వాటికి సంబంధించిన అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అవ్వడం లాంటిదో, లేకపోతే వాయిదా పడడమో, సమయానికి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీరు మళ్ళీ తర్వాత రీథింక్ చేసి మళ్ళీ దీన్ని ఇలా చేస్తే బాగుండని మీరు ఆలోచించడం, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. కాబట్టి అంత కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే ఏదైనా కాంపిటేటివ్ పరీక్షల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కానీ, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ అధిక శ్రమతో అంతవరకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా మీరు కష్టపడతారు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలతో పాటు జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా కొంత సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అవసరమైతే హైగ్రీవాయన్ మహా అనే జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన చర్చలు, విద్యా సంబంధమైన టూర్స్ కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే
పూర్వం ఏదైనా రుణాలు లాంటివి ఉన్నా, ఇతరుల దగ్గర నుంచి ఏమైనా లోన్స్ లాంటివి తీసుకున్నా వాటిని వీళ్ళంతవరకు తీర్చేయడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆలోచనలలో కొంత వరకు అంటే ఇతరుల మీద విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ ఆలోచనలు చేయడం, ఏ విధంగా ఇంకా కొత్త విధానాలు ప్రవేశపెడితే మన యొక్క ప్రొఫెషన్లో ముందుకెడతామనే ఆలోచనలు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో మీ యొక్క బంధువర్గం, ముఖ్యంగా తల్లితర బంధువుల యొక్క సపోర్ట్ని కూడా మీరు కోరుకుంటారు. సంతానం కూడా అభివృద్ధిపరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఈ మీనరాశి వారికి చాలా చమత్కారంగా ఆలోచిస్తారు, చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు. మీ క్రియేటివిటీ చాలా విధానాలుగా ముందుకు పెడుతుంది. చాలా చమత్కారంగా మాట్లాడుతూ పనులు సాధించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంతానం కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ డీప్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు. కానీ ఇటు పక్కన మీ నిర్ణయాల్లో కానీ, ఈ సంతానం యొక్క అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ అధిక శాతం ఎమోషన్స్కి కానీ, అధిక శాతం ఉద్వేగాలతో పాటుగా కోపంగా మీరు ముందుకు వెళ్ళడం కానీ అయ్యే పరిస్థితులు కావు. కనుక వీలైనంతవరకు అలాంటి ప్రదేశాల్లో అంటే ఏదైనా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవుతుంటే కొంతవరకు తాత్కాలికంగా దాన్ని ఆపి కొంత తర్వాత అయినా సరే ఆ పనిని మొదలుపెట్టుకునే ప్రయత్నాలు చేయాలి. అంటే ఘర్షణతో కూడిన ఆలోచనలు ఉన్నప్పుడు నిర్ణయ సామర్థ్యం అనేది కొంత లోపిస్తుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు